బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు హైదరాబాద్లో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. శివారు ప్రాంతాలైన గట్కేసర్, చల్లపల్లి తదితర ఏరియాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది. ఇక తెలంగాణలో హైదరాబాద్ కొన్ని జిల్లాల్లో ఈరోజు సాయంత్రం వేళలో ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండవేడిమి నుండి కొంత ఉపశమనం కలిగించవచ్చు. కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఆదివారం ఉదయం వేళ నుంచి ఉత్తర తెలంగాణలో కొంత మోస్తారు వానలు కురుస్తున్నాయి. తిరిగి సాయంత్రం వేళ హైదరాబాద్ ఆ చుట్టుపక్కల వాన మొదలై రాత్రి 8 గంటల వరకు కురిసే అవకాశాలున్నాయి. ఇక తెలంగాణపై రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. గాలి వీచినప్పుడు ఉపశమనంగా ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఎండ కూడా వస్తుంటుంది. సాయంత్రం 4 తర్వాత విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో వాన మొదలై క్రమంగా పెరుగుతూ భారీ వర్షంగా మారి రాత్రి 7 వరకు కురిసే అవకాశాలున్నాయి. ఇక రాత్రి 8 తర్వాత పశ్చిమ రాయలసీమలో జల్లులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 18 కిలోమీటర్లుగా ఉంది. ఇక ఏపీలో గంటకు 11 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏపీలో ఉత్తరాంధ్రలో 35 డిగ్రీల సెల్సియస్, కోస్తాలో 38, రాయలసీమలో 40, తెలంగాణలో 37 నుంచి 38 డిగ్రీలు ఉంటాయి. చెప్పాలంటే ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంత తక్కువగానే ఉంటాయి.